దాన్ని చూడగలిగే కృపను అందుకు మీకు లెక్కలేనని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనుదినంలాగా ఈ దినం కూడా సాయంకాలం 4 గంటలకైనా శీలమైన మేము బలహీన ఘటాలైన మేము తండ్రి ఎస్టర్ ప్రేయర్ వారియర్ గ్రూప్ అని ఒక తండ్రి ప్రభావం చిన్న మంద మరి వివిధ ప్రాంతాల నుంచి చేరిని పాదాలు పెట్టిన కృప కొరకు గడిచిన 4 సంవత్సరాలు నిరంతరాయంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకై వందనాలు స్తోత్రాలు. మరి ఈ రోజు కూడా నీ పాల్సన్నిధికి వచ్చాం. ఈ దినం మా కోసం మీరు ఏం సిద్ధపరిచారు సహోదరి ద్వారా మరి ఏ మాటలు మాకు వినిపించగలుగుతున్నారు తండ్రి, ఏ హెచ్చరిక ఏ దిద్దుబాటు అయినా మీరు మాకు అందించిన వింటున్నారు వాటిని హృదయమారా మేము గ్రహించి వాటి ప్రకారం జీవించే వారిగా చేయమని తండ్రి ప్రార్థిస్తున్నాం. ఆయన చేయవచ్చిన ప్రతి సహోదరిని కూడా దీవించండి. ఏ కుటుంబాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు ఆ కుటుంబం అవసరాలు అక్కర్లన్నీ మీరు ఎరిగిన దేవుడు నా తండ్రి. మాకైతే కొన్ని తెలుసు కొన్ని తెలియదు. మీరు సర్వమెరిగిన దేవుడు కనుక నా తండ్రి, అడిగినవి అడగనివి ఇచ్చే దేవుడు కనుక మీరే వారి అవసరాలు అక్కర్లు తీర్చమని కూడా ప్రార్థిస్తున్నాను. ఆయన ఇంకా రావాల్సిన సోదరులు అనేక మంది ఉన్నారు, మరి వారిని కూడా త్వరపెట్టి సకాలంలో మరి జాయిన్ అవ్వడానికి కూడా సహాయం చేయండి. ఏ విషయం కూడా ప్రార్థన గాని పాటలు గాని ఏది పోగొట్టుకొనకుండా నా తండ్రి ప్రభా ఆది అంతం వరకు మీరు ఎంతసేపు ఉంటారో అంతసేపు మేము కూడా ఉండడానికి కృప చూపించమని తండ్రి ప్రార్థిస్తున్నాం. నాయన మీ సన్నిధి మాతో ఉంటుందని తండ్రి విశ్వాసంతో నేను స్తుతిస్తున్నాం. నాయన అవును 2-3 ఎక్కడ కూడి ఉంటారో అన్నారు, కానీ మేము ఒక చోట కూడి లేము. అయినప్పటికీ మేము జూమ్ లో ఉన్నప్పటికీ మీరు మాతో ఉన్నారని తండ్రి ప్రభు నడిపించేవారు మీరే అని తండ్రి విశ్వాసంతో నేను స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. అయ్యా తండ్రి ఈ ప్రార్థన కూడిక అంతట్లో మీరు తోడుగా ఉండండి. వాక్యం అందించిపోయిన దాసురాల్ని మిసిలో చాటున మరుగుపరచండి. మీ మాటలే మాకు వినిపించమని తండ్రి వేడుకుంటున్నాం. అయ్యా సహాయం చేయండి. ఆమెను ఆమె కుటుంబాన్ని దీవించండి. మరి వారి సేవను మరి విస్తృతంగా తండ్రి ప్రభు అభివృద్ధి చేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ఆయన పాట పాడనుకుంటున్నాం సహోదరిని కూడా దీవించండి, మంచి బలం ఇవ్వండి. అర్థయుక్తంగా పాడేది ఏదో తండ్రి ప్రతి ఒక్కరూ గ్రహించడానికి పాట వచ్చు పాడడం కాకుండా నా తండ్రి పాట అర్థాన్ని తెలిసి నా తండ్రి ప్రభు మేమందరూ కూడా సంతోషించలాగిన పాటల ద్వారా నేను మహిమపరచడానికి ఇష్టపడుతుండగా తండ్రి ఆ మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపిస్తుండగా స్వీకరించమని తండ్రి వేడుకుంటూ కంతట్లో మీరే ముందుండి నడిపించమని ఏ రకమైన తొందర లేకుండా పవర్ వల్ల కానీ తండ్రి ఇంటర్నెట్ వల్ల కానీ ఎలాంటి తొందర లేకుండా తండ్రి నిరాఘాటంగా సాగడానికి అయినా మీరే సహాయం చేయమని అన్నిట్లో మీరే మహిమ పొందమని మీ ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభు త్వరలో రానయ్య యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్న ఉమా పాట పాడి వినిపిస్తారు. వందనాలమ్మా. లో వచ్చిన అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు. చిన్న పాట పాడుతున్నాను. పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరుడికై అలంకరించి సిద్ధపడే వధు సంగమా, పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరుడికై అలంకరించి సిద్ధపడే వధు సంగమా. ఆమెన్ హల్లెలూయా, 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 ఆమెన్ హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి ఎన్నడూ నన్ను వెంబడిస్తాయి. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి ఎన్నడూ నన్ను వెంబడిస్తాయి అన్నాడు ప్రభు యేసు, అన్నాడు ప్రభు యేసు. అనుసరించు ప్రభు యేసుని అన్నాడు ప్రభు యేసు.
అనుసరించు ప్రభు యేసుని పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వర్ణికై అలంకరించి సిద్ధపడే వధు సంగమా పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వర్ణికై అలంకరించి సిద్ధపడే వధు సంగమా హల్లెలూయా ఆమేన్ 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 తన గర్భమున పుట్టిన బిడ్డను ఏ తల్లైనా మరచిన మరువాను తన గర్భమున పుట్టిన బిడ్డను మరచిన మరుచును ప్రభు నిన్ను మరువాడు ప్రభు యేసుని ప్రభు నిన్ను మరువాడు ప్రభు యేసుని హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వర్ణికై అలంకరించి సిద్ధపడే వధు సంగమా పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వర్ణికై అలంకరించి సిద్ధపడే వధు సంగమా శ్రమలలోన పరిశుద్ధత కాపాడుకో శోధనలోన విశ్వాసం కాపాడుకో శ్రమలలోన పరిశుద్ధత కాపాడుకో శోధనలోన విశ్వాసం కాపాడుకో ప్రభు కొరకు సిద్ధపడుమా గొర్రె పిల్ల జీవ గ్రంథమా ప్రభు కొరకు సిద్ధపడుమా గొర్రె పిల్ల వధు సంగమా పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వర్ణికై అలంకరించి సిద్ధపడే వధు సంగమా పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వర్ణికై అలంకరించి సిద్ధపడే వధు సంగమా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ వందనాలు వందనాలమ్మా. చక్కని పాట వినిపించినటువంటి ఉమాకు వందనాలు. చాలా అర్థరహితంగా పాడింది. అవును, పరమ యెరూషలేమా భూషణాలకై అలంకరింపబడిన వధువు సంగమ అంటే యెరూషలేమును గురించి తను వర్ణిస్తా పాట పాడింది. మరి సిద్ధపడిన వధువు సంగమ. అవును, మనం కూడా ప్రభు రాకడ సమీపంలో ఉంది. మనం కూడా సిద్ధపడి ఉండాలని ఒక హెచ్చరిక. గొర్రెలు నా స్వరము ఉంటాయి. నిజమే, దేవుని బిడ్డలు దేవుని స్వరాన్ని కూడా వింటాయి. అవి ఎన్నడూను వెంబడిస్తాయి. ఎవరిని వెంబడిస్తాయి? ప్రభువుని అవి వెంబడిస్తాయి, అనుసరిస్తాయి కూడా ప్రభువుని. మరి తన గర్భమున పుట్టిన బిడ్డ తల్లిని మర్చిన ఆయన మర్చే దేవుడు కాదు. కాబట్టి మనము మన తల్లిదండ్రులు విడిచిపెట్టినా కూడా దేవుడు మనను విడిచిపెట్టేవాడు కాదు. ప్రభు నన్ను మరువనే మరువుడు అనమాట.
దేవుడు మనల్ని ఎప్పటికి కూడా మరిచే దేవుడు కానే కాదు. మనుషులు ఎవరైనా మరచచ్చు, కానీ ఆయన మరిచే దేవుడు కానే కాదు. శ్రమలలోనూ ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. శోధనలో విశ్వాసంతో మనల్ని కాపాడేవాడు. మనకు శోధనలు నిజమే, ప్రతి క్రైస్తవునికి శోధనలు ఎన్నో ఉంటాయి. అయినా శోధనలోనే విశ్వాసం నుంచి మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. ప్రభు కోరుకునే సిద్ధపడు సంఘము. ప్రభు కోరుకునేది సిద్ధపడిన సంఘాన్ని అనమాట. అలాగా చక్కని పాట పాడి వినిపించిన ఉమాకు వందనాలు. మన మధ్యలో ఉన్నటువంటి మరి నాగరాజు ఎస్తేరు గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. అక్క నాగరాజు వందనాలక్క. ప్రభువు ఈ అమూల్యమైన సమయాన్ని అల్పులమైన మనకి ఇచ్చారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. చేరు వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. చిన్నదాన్నైనా జ్ఞాపకం చేసుకొని ఆంటీ గారు ఈ అవకాశం ఇచ్చారు. ఆంటీ గారికి కూడా నా ప్రేమ వందనాలు. వాక్యం చూస్తున్నాము. మామూలుగా ఈ సందర్భంలో నేను ప్రభుని ఎంతగానో అడిగి వచ్చాను. కొంత సంఘర్షణ నా హృదయంలో ఏర్పడింది వాక్య తలంపులతో. ప్రభు నీకు తోడై ఉంటాను పొమ్ము అని నెమ్మదితో ప్రభు నాతో మాట్లాడాడు. నా డైలీ పోషన్తో నేను ఈ సమయంలో మీ ముందు నిలవగలిగాను. ప్రభు నాకు ఇచ్చిన నెమ్మదిని బట్టి కూడా ప్రభుని నేను ఎంత స్తుతిస్తున్నాను. పరమగీతములు 3వ అధ్యాయం. ఈ వాక్యము నేనంత తగిన దాన్ని కాదు, ప్రభు నాకు నేర్పినవే పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాము. పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము 564వ పేజీ. 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణ ప్రియుని వెదకినను అతడు కనబడకయుండెను. నేను ఇప్పుడే లేచెదను, పట్టణం వెంబడిపోయి వెదకుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణ ప్రియుని వెదకుదును అని నేను అనుకొంటిని. నేను వెదకినను అతడు కనబడలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయాళుడవైన మా ప్రభువా, స్తుతులకు యోగ్యుడా, పూజ్యుడా, మా రక్షణకు ఆధారభూతుడవైన ప్రభువా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిరంతరము నువ్వు స్తోత్రార్హుడవయ్యా, ఆది సంభూతుడవయ్యా. నీ మీద ఆధారపడుటకు నువ్వు మాత్రమే అర్హుడవు, యోగ్యుడవు ప్రభువా. నేను కలిగి ఉండుట నీవిచ్చిన ఇటు గొప్ప భాగ్యాన్ని బట్టి నీ పాదములకు నీ స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీరు తోడుగా ఉన్నారు ప్రభువా. ప్రారంభ ప్రార్థనలో నీ దాసురాలు స్వరముని ఎత్తి నిన్ను స్తుతించుటలో మీరు చూపిన కృపను బట్టి వందనాలు. అవును తండ్రి, యెరూషలేము కుమార్తెలు మేము చూస్తున్నాం. శోధనలో, శ్రమల్లో మా పరిశుద్ధతను మేము కాపాడుకోవాలని నేను మమ్మల్ని పాటల ద్వారా కూడా హెచ్చరిస్తున్నాం. నీ రాకడకై మమ్మల్ని సిద్ధపరుస్తున్నావు. సిద్ధపడులాగా మాతో మీరు మాట్లాడుతున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. కీర్తన రచించిన నీ దాసులు ఎవరైతే ఉన్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది విశ్వాసులకి తండ్రి ఆదరణగా, పురుగొల్పుగా ఆ పాటలు ఉండటానికి సహాయం చేయండి తండ్రి. నిలబడిన దానిని, వట్టి దానిని, మట్టి దానిని ప్రభువా, ఎన్నిక లేని దానిని నీ అమూల్యమైన రక్తంతో ప్రేమించి వాక్యాన్ని ఇచ్చారు. నీ శక్తి కలిగిన లేఖనాలను తండ్రి చెప్పటకు మేమేపాటి వారం ప్రభువా, తండ్రి అర్హతే లేని వారం ప్రభువా. అయినా నువ్వు మాతో మాట్లాడుతున్నావయ్యా. దినదినము నీ వాక్యంతో మమ్మల్ని సంధిస్తున్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. మా హృదయములో తండ్రి నువ్వు మాతో మాట్లాడిన తలంపులను బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలతో కూడా పంచుకోవటానికి ఈ సమయాన్ని ఇచ్చావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డకు కూడా ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. శక్తి కలిగిన నీ లేఖనాలను వర్ణించడానికి ప్రభా నీ శిలో చాటున మరుగుపరుచుకోండి.
కేవలము నీ నోటి బోరగా మాత్రమే వాడుకోనండి ప్రభా. వ్యర్థమైనవి మా సొంత తలంపులు కాదు, కానీ చేరి వచ్చిన ప్రతి బిడ్డకు ఏ మాట అయితే అవసరమో నీ ఆత్మతో నింపి మాతో ఇవే మాట్లాడమని, వినగలిగే చెవులను, గ్రహించే మనసును, అనుసరించి నడుచుకునే జీవితములను మా అందరికీ దయచేయమని, కేవలము నీ కృపను బట్టి మాత్రమే మా మరణం ఆలకించి అంగీకరించమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలుగా వినీలమై వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అంటే పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుంటున్నాం కదా. రాత్రి వేళ పరుండి నేను నా ప్రాణ ప్రియుని వెదకుతిని. పరమగీతముల గ్రంథము మీరు అందరూ ఎరిగిన వారే బాగుగా. ఆంటీ గారు కూడా మన మధ్య ఆత్మీయమైన లోతు కలిగిన అనుభవాలను మనకి అందిస్తున్నారు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. నిజంగా మనం విని విడిచిపెట్టే వారిగా కాకుండా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. మనం కూడా అవి అనుసరించి నడుచుకుందాము. అయితే కొన్ని తలంపులు జ్ఞాపకం చేసుకుందాం. రాబో దినాల్లో ఆంటీ ద్వారా కూడా మనం ఇంకా అనేక విషయాలు నేర్చుకోవలసి ఉండగా వాటి కొరకు కూడా మనం సిద్ధపడదాం. శులమతి కదా, సొలొమోను రచించిన ఈ పరమగీతములు. ఇక్కడ సంఘము కదా, సంఘము మన ప్రియ ప్రభువు కనిపిస్తున్నట్లుగా ఉంది. ప్రేమ గీతం కావ్యము కదా, పరలోక సంబంధమైన కావ్యము ఇక్కడ ఈ గ్రంథం అంతా చూస్తున్నాం. ఇశ్రాయేలీలు ప్రజల్లోనంటే యవనస్తులయ్యే వారిని ఈ గ్రంథాన్ని చదవటానికంట అంగీకరించరంట, అనుమతించరంట. కానీ ప్రభువుని ఎరిగి ఉన్న మనం చదువుకొని ఆత్మీయ మేలులు పొందాలని, ఆ ప్రభుని ప్రేమ తెలుసుకోవాలని ఎంతో ఉద్దేశంతో, ఎంతో ప్రణాళికతో ఈ ప్రభు ఈ 66 గ్రంథాలలో కూడా లిఖించాడు. మనను ప్రేమించి మనకి గ్రంథాన్ని ఇచ్చాడు. అయితే మనం కూడా కొన్ని విషయాలు కదా, మరి మొదటి 2 అధ్యాయాలలో మనం చూసినట్లయితే శులమతి కనిపిస్తుంది. ప్రియుడైన సొలొమోను కనిపిస్తున్నాడు. సొలొమోనుకు చాలా ద్రాక్ష తోటలు ఉన్నాయి. అయితే ఆ ద్రాక్ష తోటలను కాపు కాయటానికి కొంతమంది గుత్తదారులకు ఇచ్చినప్పుడు వారికి కూడా కొన్ని ద్రాక్ష తోటలు ఉండటం వలన ఏం జరుగుతుంది, శులమతిని తన సొంత ద్రాక్ష తోటని కాయమని అప్పగించారు. ఎవరు అప్పగించారు? తన అన్నలు అప్పగించారు. అప్పగించినప్పుడు శులమతి ఏం చేసింది? ద్రాక్ష తోటని సరిగా కాయకుండా నిర్లక్ష్య వైఖరితో ఉండటం వల్ల వారి అన్నలు ఆమెను ఏం చేశారు? కోపగించి సొలొమోను ద్రాక్ష తోటలో కావలిగత్తిగా ఆమెను ఉంచారు. ఆ కావలిగత్తిగా ఉన్నప్పుడు, ఆమె కావలి కాస్తున్నప్పుడు యెరూషలేములో అక్కడ ఆ ద్రాక్ష తోటలోకి ఒక కావలివానిగా సొలొమోను వచ్చినట్లు, వారు అంటే రాజుగా కాకుండా అంతఃపురంలో నుంచి ఆయన గొర్రెల మందను కాసుకుంటూ ఆ ద్రాక్ష తోటలోకి వచ్చినట్లు, అక్కడ వారిద్దరూ మాట్లాడుకుంటున్నట్లు ఆ సందర్భాలు ఈ 2 అధ్యాయాలలో మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మొదటి అధ్యాయం 4వ వచనంలో అయితే అక్కడ ఏం కనపడుతుంది? నన్ను ఆకర్షించుము అంటుంది. మేము నీ యొద్దకి పరిగెత్తి వచ్చేదాము. మంగళవారమే ఆంటీ ధ్యానం చేశారు, మనం విన్నాం కదా. అయితే నిజమే, ప్రభువు ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం ఏం చేసుకున్నాం? పోగొట్టుకున్నాం కదా. దేవుడు ఎంతో ఈ సృష్టిని తన నోటి మాటతో సృష్టించి ఉండగా ఎంతో ప్రేమతో అపురూపంగా తన స్వహస్తాలతో మనల్ని నిర్మించాడు. ఎంత విశేషమైన ప్రేమ మన ఎడల చూపించుంటేనో తన స్వహస్తాలతో కదా 6 దినాలు సృష్టించిన దినాలన్నిటినీ 5 దినాలని ప్రతిదీ మంచిది అది కలగాలి ఇది కలగాలని అన్ని సమకూర్చాడు. ఎవరి కోసం? నరులమైన మన కోసం.
అన్ని సమకూర్చి మనకేం కావాలో అన్ని సమకూర్చాడు. ఏ లోటు లేకుండా సమకూర్చి ఇచ్చాడు. ఇచ్చి విశేషమైన ప్రేమతో తన స్వహస్తాలతో తన పోలిక చొప్పున మనని చేసుకొని తన జీవాత్మను మన మీద ఊదినప్పుడు కదా ఆదాము నరునిగా చేయబడ్డాడు. ఏదైనా వనంలో వారెంతో ఆనందించుతున్నారు ప్రభు దగ్గర, ఎంతో స్వాతంత్రాన్ని కదా. ఆదాము ఏ పేరు పెడితే ఆ పేరే, అంత అధికారం ఇంకా వారే అక్కడ కదా. అంత స్వాతంత్రాన్ని ఇచ్చినప్పుడు ఏమయ్యారు? పాపములో పడి ఆ స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నారు కదా. కాబట్టి ఇక్కడ కూడా సొంత తోటలో కాయవలసిన శులమతి కదా ఏమైంది? స్వాతంత్రాన్ని పోగొట్టుకుంది. మన అంశము శులమతి కాదు, సొలొమోను కాదు, కానీ నా ప్రభుతో నేను, నీ ప్రభుతో నీవు. విశ్వాసి కదా. ఈ వచనాలను మనం చదువుకున్న 2 వచనాలను 3 కోణాలలో మనం చూడగలం. సంఘము, విశ్వాసి, కుటుంబము. అయితే మరి మనం కూడా స్వతంత్రాన్ని కోల్పోయి పాపపు ఊవిలో పడిపోయి పాపములో కొట్టుమిట్టాడుతున్నాం. అయితే ఇక్కడ 4వ వచనంలో ఆమె ఏమంటుంది? ఆ పైన చూస్తే కన్యకలో నిన్ను ప్రేమించుదురు, నన్ను ఆకర్షించు కదా. సొలొమోను రాజు యొక్క అంతఃపురాన్ని, సొలొమోను రాజు యొక్క ప్రేమ మాధుర్యాన్ని ఆమె విన్నప్పుడు, అక్కడ కన్యకలు ఆమెను ప్రేమిస్తున్నప్పుడు ఈమె కూడా ఏమైంది? ఆకర్షించబడింది. మన స్వాతంత్రాన్ని మనం కోల్పోయి పాపపు ఊరిలో పడినప్పుడు ఎంతో మంది ప్రభు వైపు తిరుగుతున్నారని మనం వినినప్పుడు ఆ శిలువ కార్యము మనని కూడా ఆకర్షించింది కదా. అయితే మేము నీ యొద్దకు పరిగెత్తుదము అంటుంది కదా. ఒక్కతే వస్తుంది, ఒక్కతే కాదు మేము అంటుంది. అంటే ఆమె కాదు, ఇంకెందరినో తీసుకొస్తుంది. మనం మంగళవారం కూడా విన్నాం కదా. అయితే ఆకర్షించిన ప్రభువు కదా, ఆయన శిలువ కార్యము మనలను ఆకర్షించింది. ఆకర్షించినప్పుడు ఆయనను ఎరిగి ఉన్నాం, కలిగి ఉన్నాం కదా. నిజంగా ఆమె తన సొంత తోటలో చక్కగా ఉంటే ఆమెకు ఎండలో వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేది కాదు, నల్లని దానిగా ఉండవలసిన అవసరత కూడా వచ్చేది కాదు. యెరూషలేము కుమార్తెలతో అంటుంది కదా ఏమని? నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. ఎండలో ఎండటం వల్ల ఏమైందంట? ఆమె నల్లగా అయ్యింది. ఎండ అనుభవం, నల్లని అనుభవం దేనికి చూపిస్తుంది కదా? విశ్వాసి పాపపు జీవితానికి చూపిస్తుంది. నిజముగా స్వాతంత్రాన్ని కోల్పోయి తన ఇష్టానుసారంగా త్రొట్టిల్లినప్పుడు పాపం కదా, ఆ ఎండ, ఆ నలుపు కదా ఆమె జీవితంలో కనపడుతుంది. అయితే ఆకర్షించినప్పుడు ఎవరొచ్చారు? సొలొమోను తోటలో కావలిగా ఉన్నప్పుడు ఆమె దగ్గరకు ఎవరొచ్చారు? సొలొమోనే కావలివానిగా వచ్చాడు కదా, రాజుగా రాకుండా కావలివానిగా వచ్చాడు. నిజంగా మనం ఎదకలేదు, మనం వెళ్ళలేదు, కానీ ఆ ప్రభువే మన కొరకు దిగి వచ్చాడు. ఆ పరలోకాన్ని విడిచి, ఆ అంతఃపురాన్ని విడిచి, ఆ మహిమను విడిచి కదా దేవునితో కూడా ఉండట ఎంచుకొని భాగ్యమని కాదు, కానీ ఏమై ఉన్నాడు? మనుషుని స్వరూపాన్ని ధరించుకొని దాసునిగా ఏమయ్యాడు? తాను రిక్తునిగా వచ్చాడు కదా. వెదకని మనకు ఆ ప్రభువు దొరికాడు. మనం వెళ్ళలేదు, కానీ ప్రభువే మన కొరకు దిగి వచ్చాడు. ఎంత ప్రేమ కదా. మనం కొంచెం ఆర్థికంగా బాగుంటే మనకంటే కిందవారి దగ్గరికి, చిన్నవారి దగ్గరికి తొందరగా వెళ్ళటానికి ఇష్టపడం కదా. ఈ లోకానుసారంగా చూసినట్లయితే ఆస్తి స్టేటస్ చూసుకొని వారి దగ్గరికి అయితేనే అన్నట్లు వెళ్తాం. కానీ మన ఇక్కడ ఈ పాపపు జీవితంలో ఉన్న మన స్టేటస్ ప్రభువు చూస్తుంటే అసలు రాడేమో, ఇష్టపడడేమో కదా. రోమాపత్రిక 5వ అధ్యాయంలో కూడా మనం మంగళవారం విన్నాం. మరి అలాంటి మన దగ్గరికి ప్రభు ఏమయ్యాడు? దిగి వచ్చాడు, వెదకాడు కదా. నోటి ముద్దులతో కదా, ఆయన ముద్దులతో ఏం చేశాడు? వెదకి మనని ముద్దు పెట్టుకున్నాడు. నిజంగా నల్లగా ఉన్న మనలను ఎవరు ముద్దు పెట్టుకుంటారు? అన్నలే ఏమయ్యారు? కోపగించుకున్నారు, అసహించుకున్నారు, తోలు వేశారు కదా.
సొంత తోటలో ఉండకుండానే కోసివేశాడు. కుటుంబంలో కానీ సంఘములో కానీ ఇలాంటి పరిస్థితులు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి కదా. కుటుంబంలో ప్రేమించరు, అలక్ష్యం చేసేవారు ఉంటారు. రక్త సంబంధికులు కానీ, బంధువులు కానీ, కొన్ని సందర్భాల్లో భర్త కానీ, బిడ్డలు కానీ కదా. వారికి నచ్చని కార్యము చేసినప్పుడు వారు మనని అలక్ష్యం చేస్తారు. అయితే ఎవరు మనని అలక్ష్యము, ప్రభు మనని అలక్ష్యము చేయడు కదా. కుటుంబ పరంగా కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఎన్నో శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఇష్టపడకపోవచ్చు మన అవిధేయత వల్ల, మన పాప జీవితాల వలన. కానీ ప్రభువు మన మురికి గుడ్డలను తీసివేసి తన మహిమా వస్త్రాలను ఇవ్వటానికి ఈ భూమికి తిరిగి వచ్చాడు. అయితే వారిద్దరూ అక్కడ కలిసినప్పుడు, అంతఃపురంలోకి రాజు తీసుకెళ్ళినప్పుడు వారిద్దరి మధ్య ప్రేమ కావ్యము, అక్కడ ప్రేమ బంధము జరుగుతున్నట్లుగా 2 అధ్యాయాల్లో మనము చూస్తున్నాం. 2వ అధ్యాయం 11వ వచనంలో వచ్చినట్లయితే, నా ప్రియురాల సుందరవతి లెమ్ము లెమ్ము అంటున్నాడు. అంటే ఇక్కడ ప్రియురాలని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. అవును, ఆయన శిలువ కార్యము ద్వారా మనల్ని ఆకర్షించాడు. మనం కూడా ఆకర్షితులమయ్యాము, ఆయన సన్నిధికి చేరాము, రక్షింపబడ్డాము, బాప్తీసం తీసుకున్నాము, ఆయన రక్త మాంసముల్లో పాలివారమయ్యి ఉన్నాము. అయితే ఆయన చాటున ఉన్నప్పుడు మనకి ఏ లోటు ఉండదు, సమృద్ధి ఉంటుంది. అయితే ఆయనకి మనకి ఒక గోడ అడ్డం ఉందంట, కిటికీలు గుండా చూస్తున్నాడంట. ఎందుకు చూస్తున్నాడు అంటే ఎక్కడో ఏదో లోపము ఉంది కదా మన ప్రభువుకి కదా. మనకి ఆ గోడ అడ్డంగా ఉందేమో, కిటికీలో నుండి చూడవలసిన స్థితి, తొంగి చూడవలసిన స్థితి ఆ ప్రియునికి ఎందుకు వచ్చింది కదా. అయినా సరే వచ్చి మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతూ ఏమంటున్నాడు? నా ప్రియురాల సుందరవతి లెమ్ము లెమ్ము అని. అక్కడ అంతా వర్షాకాలం గడిచిపోతుంది, చలికాలం గడిచిపోతుంది, దేశము కూలిపోస్తుంది అని అన్నీ చెప్తున్నాడు. అయితే నక్కలుంటి అంట కదా, మీరు తర్వాత ధ్యానం చేయండి కదా. గుంట నక్కలుంటాయి, ద్రాక్ష తోటను చెరిపే నక్కలుంటాయి కదా. అవి తెలియకుండానే వేళ్లతో సహా పీకేసి పాడు చేస్తాయి ద్రాక్ష తోటలను. అలాంటివి వస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. జాగ్రత్త వహించినప్పుడు ఏం జరిగిద్దంటే నష్టపోతాం కదా. షులమతి విషయంలో సొలొమోను రాజు తన ప్రియురాలను ఏమంటున్నాడు? లెమ్ము 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 అని సిద్ధపరుస్తున్నాడు. అయితే షులమతి ఏం చేస్తుంది? 3వ అధ్యాయంలో చూసినట్లయితే మొదటి 2 వచనాల్లో, రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రియుని వెదకి తిని. ఏ వేళ? రాత్రివేళ వెతుకుతుందంట కదా. ఎలా? పడుకొని కదా, చీకటి వేళలో పడుకొని తన ప్రియుణ్ణి కదా, ఎలాంటి ప్రియుణ్ణి? ప్రాణ ప్రియుణ్ణి వెతుకుతుంది. వేళ కాని వేళలో, వెతకకూడని వేళలో ఏం చేస్తుంది? వెతుకుతుంది. మన చీకటి సంబంధము కాదు కదా. ఎఫెసీ పత్రికలలో ఒక మాట చూద్దాం. మొదటి దశలోనిక 5వ అధ్యాయము. సహోదరులారా, దినం 4వ వచనం, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకును మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారం కాము, చీకటి వారమీ కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలుగుగా ఉండి మత్తులం కాక ఉందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనం పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకొని ఉన్నాం. దేవుడు ఏమంటున్నాడు? మనము రాత్రి వారము కాము, పగలవారము అంటున్నాడు కదా. అయితే ఇక్కడ ఈ స్త్రీ కదా, ఆ స్త్రీ కాదు, విశ్వాసి అయినా మనమే. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఆ ప్రియుణ్ణి కదా, ఇంత గొప్ప రక్షణను కలుగు చేసిన వాడిని, ఆ నరకానికి వారసులమైన మనలను దేవుడు ఏం చేశాడు? ఆ అగ్నికి వారసులమైన మనలను తన అమూల్యమైన రక్తం చేత కడిగి పవిత్రపరిచి రక్షించి అగ్ని నుండి లాగి
మనని ఆ అంతఃపురంలోకి తీసుకెళ్తూ ఆ రాజు నగరంలో కదా ఉంచటానికి సిద్ధపడి మనల్ని సిద్ధపరుస్తుంటే ఇక్కడ మన ఆత్మీయ స్థితి ఎలా కనిపిస్తుంది? రాత్రి వేళ పరుండి కదా నేను నా ప్రాణ ప్రియుని వెతుకుతుంది. ఆమె వెతుకుతున్న వైఖరి కదా ఇక్కడ మనకి అనిపిస్తుంది. చీకటి వేళలో కదా, రాత్రి వేళ దేనికి సంబంధం? చీకటికి సంబంధం. విశ్వాస జీవితంలో చీకటి అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ అనుభవాల్లో ఉన్నాం? చీకటి వారిగా ఉన్నామా, రాత్రి పగల వారిగా ఉన్నామా? పరుండి ఉంది కదా, సరే రాత్రి వేళ ఏమన్నా అందా, కానీ పరుండి అంటే తన పడక గదిలోకి ఆమె వెళ్ళి ఉంది. అయితే ఏమనుకుంటుంది? నేను నా ప్రాణ ప్రియుడిని వెతుకుతుంది. అంటే తన రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఎవరు లేరు, తన ప్రాణ ప్రియుడు లేడు కదా. అంటే ఏమనుకుంటున్నామి? నా ప్రాణ ప్రియుడు నాతోనే ఉన్నాడు అనుకుంటుంది కదా. నిద్రపోతుందో లేదా కలకంటుందో కానీ నా ప్రాణ ప్రియుడు నాతోనే ఉన్నాడు అనుకుంటుంది. కానీ అక్కడ ఎవరు లేరు కదా. ప్రాణప్రియుడు మనని విడిచి ఉండగలడా? ఉండలేడు, వదిలిపెట్టడు కదా. ఎక్కడున్నానో మనతోనే. కానీ ఇక్కడ ఈ ప్రియురాలు తన ప్రాణప్రియుడిని వెతుకుతుంది అంటే ఆయన ఏమయ్యాడు? దూరం అయ్యాడు కదా. సంసోనికి తెలియలేదు యెహోవా ఎడబాసెను అన్న విషయాన్ని తెలియలేకపోయింది. అయితే ఒక వచనం చూద్దాం. హోషయ్య 5వ అధ్యాయము 5-6 వచనాలు. ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం ఇచ్చును. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషముతో చిక్కుబడి త్రొట్టిల్లుచున్నారు. వారితో కూడా యూదా వారును త్రొట్టిల్లుచున్నారు. వారి గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకపోదురు గాని ఆయన వారికి తను మరుగు చేసుకొనినందున వారికి కనబడకుండెను కదా. ఏం కనబడుతుంది ఇక్కడ? ఇశ్రాయేలీల యొక్క అతిశయాస్పదము కదా అతని మీద సాక్ష్యం ఇచ్చును. ఇశ్రాయేలు వారు, ఎఫ్రాయిము వారు, యూదా వారు ప్రభుని వెతుకుతానికి వెళ్తున్నారంట. ఎలాంటి స్థితిలో? నా ప్రభువే కదా, నా రక్షకుడే కదా, ఐగుప్తు దాస్యం నుండి విడిపించిన మా ప్రభువే కదా అని అతిశయాస్పదముతో త్రొట్టిల్లి వెతుకుతున్నారంట. వెతుకుతుంటే ప్రభు వారికి ఏమవ్వలేదు, దొరకలేదు కదా. మన అతిశయం కదా, ఇందులో అతిశయం వాక్యం ఎక్కువ తెలిస్తే అది అతిశయంగా మనం భావిస్తున్నామేమో. ఆత్మీయ గర్వం మనలో ఉన్నదేమో, అది కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాము. వేళకాని వేళలో సరైన వైఖరిలో వెతకకుండా కదా, ఈమె నిజంగా పగలంతా ఏం చేసిందో ఆ ప్రియుని వెతకలేదేమో, పగలంతా తనతోనే ఉన్నాడు అనుకుని ఉన్నదేమో, మనకైతే తెలీదు. నిర్లక్ష్య వైఖరిలో ఇక్కడ కనపడుతుంది కదా. వెతుకుతుంది కానీ తన ప్రాణ ప్రియుడు కనిపించలేదు. మన జీవితాల్లో ఎన్నిసార్లు మనం త్రొట్టిల్లిపోతున్నామో ఆలోచన చేద్దాం. త్రొట్టిల్లుతూ మన ప్రభుని వెతికితే ప్రభు మనకేమవడు, దొరకడు కదా. అయితే ఈమె కాదు, మరొక వ్యక్తి కూడా నలుదిశలా వెతికాడంట. ఎవరు అతను? ఒక వ్యక్తి ఉత్తర దిశన, దక్షిణ దిశన, తూర్పు దిశన, పరమట దిశన 4 దిశల్లో యెహోవాను వెతికాడు. వెతికితే ఎవరు? యోబు. ఏమేం చేశాడు? 4 దిశల్లో కూడా వెతికాడు. వెతికితే ఏం అవ్వలేదు, అనిపించలేదు. 23వ అధ్యాయము 8-9 వచనాలు. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమట దిశకు వెళ్ళినను ఆయన కనబడలేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయన కనుగొనా లేను అంటున్నాడు. అయితే ఇక్కడ ఇన్ని దిశలు వెతికాడు యోబు గారు, అయినా ఏమవ్వలేదు, ప్రభువు కనిపించలేదు, కనబడలేదు.
ఎందుకు కనబడలేదు? అక్కడ ఆ 23వ అధ్యాయం పైన మనం చూసినట్లయితే ఆయన అంటాడు, ఆయన సన్నిధిలో నేను వ్యాజ్యమాడుటకు విశదపరిచెదను. నాకు ప్రత్యుత్తరము ఏమి పలుకునో అది నేను తెలుసుకొనుట కొరకు ఆయనతో నేను వ్యాజ్యమాడతాను. యథార్థవంతులు ఆయనతో వ్యాజ్యమాడవచ్చు అని ఆయన అనుకుంటున్నాడు. అంటే నేను యథార్థవంతుణ్ణి, నా ప్రభుతో నేను వ్యాజ్యం ఆడవచ్చు, ఆయన నాకు సమాధానం దయచేస్తాడు, అసలు ఆయన నోటి ద్వారా ఏమొస్తాయో నేను వినాలి కదా అని అనుకుంటున్నాడు. అంటే నేను అక్కడ ఎవరిని నేను తప్పుగా కాదమ్మా చెప్తున్నా, ఆత్మీయంగా ఆయన నేను యథార్థవంతుణ్ణి. అవును, ఆయన యథార్థవంతుడే కదా. ఆయన స్నేహితులు వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏ సందర్భంలో మనకి ఎట్లా ఉన్నాడో మీరు ధ్యానం చేయండి. కానీ ఆత్మీయంగా నేను యథార్థవంతుణ్ణి కదా. మన యథార్థత మనం అనుకుంటే కాదు కదా, ప్రభు దృష్టికి మనం యథార్థంగా ఉండాలి. అయితే ఆయన అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యం ఆడవచ్చు అంటే నేను యథార్థంగా ఉన్నాను, అందుకే నేను వ్యాజ్యం ఆడవచ్చు, అసలు ఆయన నోటి నుంచి ఏమొస్తుందో వినాలి అన్నట్లు ఒక ఆత్మీయ గర్వం అన్నట్లుగా, అతిశయం అన్నట్లుగా ఇక్కడ కనపడుతుంది. అయితే దేవుడు ఏమంటున్నాడు? కనిపించలేదు కదా, కనిపించలేదు. ఆమె కూడా నా ప్రియుడు నాతోనే ఉన్నాడు, ఎక్కడికి వెళ్తాడులే అనుకుంది. పగలంతా నాతోనే ఉన్నాడని భ్రమలో ఉంది. రాత్రి వేళ తన పడక గదిలోకి వెళ్ళినప్పుడు ఏం లేదు కదా, ప్రాణ ప్రియుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటే ఆమె అది గ్రహించలేకపోయింది. ఆలోచన చేద్దాం. నిజంగా కొన్ని సందర్భంలో నేను ఎరిగిన ప్రభువే కదా, నేను తెలుసుకున్న ప్రభువే కదా, నేను బాప్తిసం తీసుకొని ఆరాధన చేస్తున్నాను, ప్రతి నియమక కూడికి వెళ్తున్నాను అని ఆత్మీయంగా మనము చాలా నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటాం ప్రభు విషయంలో. అప్పుడు మనం ఎంత వెతికినా కదా ఎప్పుడు తెలుస్తుంది? ఆలోచన చేద్దాం. అయితే ఇంకా అక్కడ ఏమంటుంది, తన కింద చూసినట్లయితే వెదకినను అతడు కనబడిపోయిండెను, నేను ఇప్పుడే లేచెదను, పట్టణమును వెంబడిపోయి వెదకుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణ ప్రియుని వెదకుదును అని అనుకుంటుని కదా. ఇవి ఇంకా అనుకునే కాడే ఉంది కదా. మరలా తర్వాత ఏమంటుంది, నేను వెదకినను అతడు కనబడలేదు. ఎక్కడ ఎదుగుతుందమ్మా ఇవి? పట్టణములు వెంబడిపోయి వెతుకుతుందంట. ఆలోచన చేద్దాము. ఇప్పుడు ఈ స్త్రీ వెదకటానికి వెళుతుంది, పట్టణానికి వెళుతుంది, రాత్రి వేళ వెళుతుంది కదా. రాత్రి వేళ నిద్రపోయే సమయంలో లేచి వెళుతుంది. మరి రాత్రి వేళ వెళ్ళినప్పుడు దొరుకుతాడా? చీకటిలో వెతికినప్పుడు దొరుకుతాడా? ఆలోచన చేద్దాం. చీకటిలో వెతికినప్పుడు దొరకడు. దొరకాలంటే ఏం చేయాలి? పగలైనా అవ్వాలి, లేదా దీపమైనా వెలిగించుకొని వెళ్ళాలి. కరెంటు పోతే మనకి ఏం కనిపించదు కదా. ఇప్పుడు సెల్స్ వచ్చినాయి కాబట్టి అందరు సెల్ ఫోన్ ఆన్ చేస్తున్నారు కదా, లైట్ వేసుకుంటున్నారు, లేకపోతే ఏమీ కనిపించదు. మరి ఈ స్త్రీ ఎలా వెతికింది ప్రభుని కదా? దీపమైనా వెలిగించుండాలి, పగలైనా అయి ఉండాలి. అయితే దీపము చీకటి వేళ ఆమె బయలుదేరినప్పుడు మరి దీపము వెలిగించాలి కదా. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనంలో ఒక పాట ఉంటది కదా, నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపము కదా. ఇప్పుడు ఆ దీపాన్ని ఏం చేయాలి? నిద్రపోయిన స్థితిలో, మొత్తుగా ఉన్న స్థితిలో నుంచి లేవాలి కదా. లేచి ఏం చేయాలి? దీపాన్ని వెలిగించుకోవాలి. ఏమిటి ఆ దీపం కదా? నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపం. ఆ దీపంకి ఏం కావాలి కదా? వాక్యము కదా. ఈ వాక్యము నా పాదములకు దీపం. ఆ వాక్యముతో మనం ఏం చేయాలి? ఆ దీపాన్ని వెలిగించుకోవాలి. ఏ స్థితిలో మనం ఉన్నామో, ప్రభుని వెతికే విషయంలో ఎక్కడైనా నిర్లక్ష్యం కలిగి ఉన్నాము, ఇంకా నిర్లక్ష్యం అనుసరించే సమయం ఇది కాదు. ప్రభు రాకడా దినాలు దగ్గరికి వస్తున్నాయి. మేము పుట్టిన దగ్గర నుంచి అంటున్నారులే ప్రభు రాకడ వస్తుంది, ప్రభు రాకడ వస్తుందా అని మనం నిర్లక్ష్యంగా ఉండటానికి ఇది సమయం కానే కాదు కదా.
అలాంటి నిర్లక్ష్య వైఖరి నిజంగా ఆమె చూసినట్లయితే 5వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే నా ప్రియునికి నేను తలుపు తీయవచ్చును అతడు వెళ్ళిపోయిను. ఇంకా ఆమె ఏం చేస్తుంది? ఇంకా తలుపు తీయటానికి కదా చూడండి, ఇంకా లేవలేని స్థితిలోనే ఉన్నది. అయితే ఇక్కడ 2వ వచనంలో నేను ఇప్పుడే లేచెదను, లేవాలి కదా, లేవాలి. ఎప్పుడు లేవాలి? రోమాపత్రిక 13వ అధ్యాయం 11, 12 వచనాలు చూద్దాం. రోమాపత్రిక 13వ అధ్యాయము 11, 12 వచనాలు. మరియు మీరు కాలమెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనం విశ్వాసం అయ్యానప్పటికీ ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది కదా. కాలం ఎరగాలంట, నిద్ర మేలుకోవాలంట, నిద్ర మేలుకునే వేళ అయినదంట కదా. మనం విశ్వాసం అయినప్పటికీ కూడా ఏం చేయాలంట? లేవాలి, లేవాలి కదా, లేవమంటున్నాడు ప్రభు. అయితే ఈ స్త్రీ లేచింది, లేచి ఎక్కడ వెతుకుతుంది? పట్టణములలో వెతుకుతుంది. పట్టణములలో ఏముంది? పట్టణములో ప్రభు ఉన్నాడా? పట్టణములలో ఏముంది? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం కదా, వేషధారణ కదా, వేషధారణ కనపడుతుంది. వేషధారణ కలిగి మనం వెతికితే మన ప్రభువు మనకు కనిపించడు కదా. ఇంకా ఎక్కడ వెతుకుతుందంట? సంత వీధులలో వెతుకుతుంది. సంత వీధుల్లో ఏముంది? సంతలో ఏముంటది? అల్లరి ఉంటది, వ్యాపారం ఉంటది, మోసం ఉంటది కదా. అలాంటి ప్రదేశాలలో ఈ స్త్రీ ఏం చేస్తుంది? వెదకుతుంది కదా. ఇంకా రాజవీధులలో కదా, రాజవీధులలో వెడల్పమైన మార్గాలలో వెతుకుతుందంట. అయితే మన ప్రభువు రాజవీధుల్లో విశాలమైన మార్గాల్లో ఉండడు, కానీ ఎక్కడ ఉంటాడు? ఇరుకు మార్గములలో ఉంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14లో ఉంటది కదా. ఇరుకు మార్గము ప్రవేశించుడి. చాలా మంది ప్రవేశించాలని చూస్తున్నారు, కానీ ఆ మార్గములు ఏమవుతలేదంట? ప్రవేశించలేకపోతున్నారంట. ఇరుకు మార్గం చాలా చిన్నగా ఉంటది కదా, అటు తిరగటానికి లేదు, ఇటు తిరగటానికి లేదు. ఆ ఇరుకు మార్గంలో ఎంతో జాగ్రత్తగా వెళ్ళాలి. వెళ్ళినప్పుడే చేరవలసిన గమ్యస్థానానికి చేరుతాం కదా. గురి కలిగి మన ప్రభువుని చూస్తున్నప్పుడే ఆ ఇరుకైన మార్గంలో ఆయనను చూసినప్పుడే మనం సరిగా ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించగలం, నడవగలం. ఆయనను చూస్తూ వెళ్ళినప్పుడు మనకు అది ఇరుకు అనిపించదు కదా. శోధనలు, శ్రమలు ఎన్నొచ్చినా ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు ఎలా ఉంటాం? ఇరుకైనా సరే మనకు విశాలంగా ఉండిద్ది, ముందు ముందు విశాలమైన మార్గము ఉండిద్ది. అయితే ఈమె వెదకకూడని స్థలాలలో వెతికింది, వెదకవలసిన వైఖరిలో కూడా ఆమె వెదకలేదు కదా. అయితే ప్రియ బిడ్డలమైన మనము మన ఆత్మలను వెలిగించుకుందాం కదా. దీపము, మన దీపాలను వెలిగించుకుందాం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటున్నాడు. ఇంకా మన కుటుంబంలో రక్షణ లేని బిడ్డలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, వారి కొరకు మనం సిద్ధపడదాం, ప్రయాసపడదాం. మన ఆత్మ ఇంకా నిద్రపోయే స్థితిలోనే ఉందా? ప్రభుత్వం మన సహవాసం నాతోనే ఉన్నాడులే అని నిర్లక్ష్య వైఖరి కలిగి మనం ఉన్నామా? వేళకాని వేళలో సరైన వైఖరిలో ప్రభుని మనం వెదకకుండా నిర్లక్ష్యం కలిగి ఉన్నామేమో, వేషధారణ కలిగి ఉన్నామేమో ఆలోచన చేసుకున్నా. నా ప్రాణప్రియుని వెదకినను నేను అనుకుంటుని, నేను వెదకినను అతనేమవ్వలేదు, కనబడలేదు కదా. 5వ అధ్యాయం 6, 8లో కూడా ఉంటుంది. కనిపించటం లేదు నా ప్రియుడు, నా ప్రియుడు కనిపించలేదు. మీకు కనిపిస్తే నాకు చెప్పండి, ఆయన కొరకు నేను మూర్చిల్లాను అని చెబుతుంది కదా. ఆలోచన చేయండి. మనం వెదకాలి కదా, వెదకాలి ఆ ప్రభుని, మనం వెదకాలి. సంత వీధుల్లో వెతికితే ఆ ప్రభు మనకు దొరకడు కానీ కదా. కీర్తనలు 22, 1, 2లో ఏమంటుంది? ఆర్తనాదు, నా దేవా నా దేవా నన్ను ఇలా చేయి విడిచి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక అన్నట్టు. అంటే ఈ స్త్రీ ఇన్నిటిలో వెదకిన తన ప్రభువు, తన ప్రియుడు కనిపించకపోవటం వల్ల ఆమె హృదయంలో వేదన, విచారము, చింత, నెమ్మది లేని స్థితిలో ఆమె ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. అవును కదా. మన ఇంటిలో మనకు చిన్న పిల్లలు ఎవరైనా కనిపించకపోతే తల్లి ఏమవుతుంది? తల్లడిస్తుంది
ఒక భర్త రాలేదనుకో సమయానికి, ఇంకా రాలేదని ఎదురు చూస్తుంది కదా. ఈ లోక సంబంధమైన ఈ బంధంలోనే మనం ఇంత తల్లడిల్లిపోతున్నామే. ఆ ప్రియుడు వస్తానని చెప్పాడు కదా సులమతికి, లెమ్మన్నాడు, హెచ్చరించాడు, సరి చేసుకోమన్నాడు, లే 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 అని చెప్తున్నా కూడా నిర్లక్ష్య వైఖరి కలిగి ఉండటం వల్ల ఏమయ్యాడు దూరం అయ్యాడు, కనిపించలేదు, వెతికింది అలసిపోయింది కదా. నిజంగా ఇలాంటి సందర్భంలో కుటుంబంలో ఎన్నో వస్తాయి కదా. నిజంగా వెతకుతాం మనం, ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు, ఏదన్నా నష్టం కలిగినప్పుడు, మనం తట్టుకోలేని శ్రమ, వేదన, కుంగుబాటు వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళి వెతుకుతాం. వెతికే విధానంలో కూడా సరిగా వెదకము కదా. ఎందుకు ప్రభువా ఇలాగ చేసావు మా జీవితాల్లో, ఎందుకు ఇట్లా జరిగింది అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ వెతుకుతాం. కానీ వెతికే విధానం కదా. ఇర్మియా గ్రంథంలో చూద్దాం ఒక మాట. ఇర్మియాలో వెతుకుతుంటే ఎలా వెతకాలో చెప్తున్నాడు ప్రభు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు కదా. దేనితో వెదకాలంట? పూర్ణ మనస్సుతో వెదకాలంట. యెషయా 55:5-6 వచనంలో కూడా ఒక మాట ఉంటది, అది కూడా ఒకసారి చూద్దాం. యెషయా 55:6 వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకొనిడి. నిద్రమత్తులుగా ఉండకుండా వెంటనే తొందరగా తెలుసుకొని లేచి వెదకాలని. ఆయన సమీపం ఉండగానే మనం వెదకాలి, పూర్ణ మనసుతో ఆయనను వెదకాలి. నిజంగా అది నాన్న ఇశ్రాయేలీలు, యూదా ప్రజలు, యూదా వారందరూ, ఇశ్రాయేల్ అందరూ, ఎఫ్రాయిం వారందరూ అతిశయాస్పదమును బట్టి త్రుటిల్లి పాటు వలన గొర్రెలను ఎడ్డలను ఎన్ని తీసుకెళ్ళినా ఎదగటానికి వెళ్ళిన ప్రభు వారికి దొరకలేదు. యోబు నలుదిశలా వెతికాడు, అయినా యోబుకు కూడా దొరకలేదు. తర్వాత దొరికేళ్ళే. అయితే వెదకవలసిన విధానంలో ఈ స్త్రీ కూడా వెతికింది కదా. వెదకవలసిన విధానంలో వెదకలేదు, వెదకవలసిన వేళలో వెదకలేదు కదా. అయినా ప్రభువు విడిచిపెట్టలేదు. ఆయనే మనల్ని వెతికి వచ్చాడు కనుక ఇంకా విడిచిపెట్టుకుని ఇంకా మరలుకుంటారేమో, ఇంకా వస్తారేమో, ఇంకా తెలుసుకుంటారేమో అని ఏ రీతిగా వెతికితే దొరుకుతానో కూడా మనకి మార్గం చూపిస్తున్నాడు కదా. పూర్ణ మనసుతో ఆయనను మనం వెతికిన ఎడల ఆయన మనకు దొరుకుతాడంట. ఆలోచన చేద్దామమ్మా. అయితే ఇంకా 3వ వచనంలో కిందకి ఆమె వెళ్ళినట్లయితే, పట్టణమునందు సంచరించు కావలి వారు నాకు ఎదురు పడగా మీరు నా ప్రియుని ప్రాణ ప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని అన్నాడు. వాళ్ళు సమాధానం చెప్పారో లేదో, అప్పుడు వరకు ఆమె ఉన్నదో లేదో కూడా తెలియదు, కానీ వారు సమాధానం చెప్పినట్లు లేరు. అయితే ఆమె ఏం చేస్తుంది కదా. ఇక్కడ ఈ 3వ వచనంలో కాపర్లు కనపడుతున్నారు కదా. కాపర్లు, పట్టణమందు సంచరించు వారు కదా, పట్టణము కదా. కాపరులు ఏం చేయాలి? వెదకుతున్న వారికి, సందేహం కలిగిన వారికి ఏం చేయాలి? నివృత్తి చేయాలి, తెలియచేయాలి, ఆత్మీయంగా ఎదుగుటకు ప్రోత్సాహపరచవలసిన కాపర్లు ఏం చెప్తున్నారు? సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు కదా. నిజంగా ఈ దినాల్లో ఆత్మీయంగా ఎదగాలని చెప్పకుండా, ప్రభు వస్తున్నాడని చెప్పకుండా ఆశీర్వాదాలు అన్న బైబిల్లో ఎక్కడైనా సరే ఆశీర్వాదం ప్రభు మనకి ఇస్తున్నాడంటే దానికి ముందు ఒక కండిషన్ ఉంది, ఖచ్చితంగా ఉంది. యథార్థవంతులు ఏం చేస్తాడంట? ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయనను ప్రేమించే వారిని ఆస్తి కర్తలుగా. ఏ విధంగానైనా ప్రభు మనల్ని ఆశీర్వదించాలంటే దాని ముందు ఒక కండిషన్, యథార్థంగా ఉండటం, ప్రేమించటం, ఇంకా చాలా ఆజ్ఞలు కదా, మనం కట్టడలు విన్నాం, ఆయన వాగ్దానాలు. ఏది అనుభవించాలన్నా దాని ముందు ఒక కండిషన్ ఉంది, కానీ అవి ఎవ్వరు చెప్పరు. దేవుని దగ్గరికి రా అని, సమస్య తీరిపోద్ది, ఉద్యోగం వచ్చింది, వివాహం అయింది, అప్పులు తీరితే చెప్పే ఇలాంటి దినాల్లో ఉన్నప్పుడు ఏదైతే ఏమి వాక్యమే కదా, మంచిని తీసుకొని చెడును వదిలేద్దాం అని అన్ని వాక్యాలు మనం ఏం చేస్తున్నామంటే వింటున్నాం, గలిబిలవుతున్నాం. అలాంటి స్థితి నుండి మనం బయటకి రావాలి. చూడండి, ఆమె వెతికింది, వారిని కూడా అడిగింది, కావలి వారిని, వారి కూడా సమాధానం చెప్పలేకపోయారు. అయితే ఇక్కడ 4వ వచనంలో ఉంటుంది, నేను వారిని విడిచి కొంచెం దూరముగా పోగా. విడిచి కొంచెం దూరంగా పోయిందంట. ఆలోచన చేద్దాం. వారిని విడిచి, ఎవరిని విడిచింది? సంత వీధులను విడిచింది, రాజవీధులను విడిచింది, పట్టణాలను విడిచింది,
సరైన రీతిగా బోధించని బోధకులను విడిచిపెట్టి కొంచెం దూరముగా వెళ్ళింది కదా. నిజంగా మన శరీరంలో మన హృదయంలో చాలా ఉన్నాయి విడిచిపెట్టాల్సినవి. గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో ఉన్నాయి కదా, 19వ వచనంలో మొత్తము 15 శరీర కార్యాలు ఉన్నాయి. అవన్నీ మనం విడిచినప్పుడు, వాటికి దూరంగా వెళ్ళినప్పుడు ప్రభు ఏమవుతాడు? కనిపిస్తాడు కదా. నా ప్రాణ ప్రియుడు నాకు ఎదురుపడిను కదా. విడిచిపెట్టవలసినవి మనం విడిచిపెట్టి పొందుకోవలసినవి మనం పొందుకొని వెదకినప్పుడు ఏమవుతాడు? దేవుడు దొరుకుతాడు కదా. పూర్ణ హృదయంతో నిజంగా తన ప్రియుడు కనిపించకపోతే ఎంత తల్లడిల్లిపోయి ఉన్నదో కదా. ఎంత వెతికింది. ఆమె వెతుకులాట విడిచిపెట్టలేదు కదా. అది ఒక నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ ఏం చేసింది? వెదకింది. 9 ఉన్నాయి కదలే అని సరిపెట్టుకోలేదు. ఒకటి వెదకటం వల్ల ఎంత వెతికిందో దొరికింది కదా. దొరకటం వల్ల ఏం చేసింది? ఆమె సంతోషించింది, ఆమె చెలికత్తెలు కూడా సంతోషించారు. వెంటనే వెదకినట్లు మనము మన ప్రభుని వెతకాలంట. ఒక స్త్రీ ఒక వస్తువు, చిన్న బంగారపు శీల పోగొట్టుకుంటే ఇల్లంతా ఊడ్చి వెతుకుతాం కదా మనం. అది దొరికేంత వరకు ఈ శరీర సంబంధమైనవి వాటిని పోతే మనం అంతా ప్రయాసపడి వెతుకుతుంటే ఆత్మీయ స్థితిలో ఎన్నిసార్లు మనం పడిపోయి లేస్తున్నామో కదా. ఎవ్వరము మనం పర్ఫెక్ట్లు అనుకోవటానికి లేనే లేదు. అసలు మన నీతి ఆయన దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నదని ఈ బైబిల్ గ్రంథంలో అసలు ఇంకా మనకి ఇసుకురేణవంతేనేమో ఆ ప్రియుని ప్రేమ మనం తెలుసుకున్నది. ఇంకా ఎంతో తెలుసుకోవాల్సి ఉన్నది కదా. ఆలోచన చేద్దాం. అవి వెదకింది కదా, దూరంగా వెళ్ళి వారిని విడిచి దూరంగా వెళ్ళి వెదకటం వల్ల ఏం జరిగింది? ఆయన దొరికాడు. దొరికినప్పుడు ఆమె ఏం చేసింది? వదలబెట్టగా నేను అతన్ని పట్టుకొని నా తల్లి ఇంటికి అతను తోడుకొని వచ్చి తిను, దానికి కనిన దాని ఎరలోకి తోడుకొని వచ్చి తిను కదా. ఏం చేసింది? అసలు ఇంకా ఆనందవర్తురాలయ్యింది. అమ్మ, ఆత్మీయ స్థితిలో శరీరంగా మనం ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు పడిపోతాం. శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు తెలియకుండానే కృంగిపోతాం. కానీ అలా ఉండటం ప్రభు ఇష్టం కాదు, ప్రభు చిత్తము కూడా కాదు. ప్రభు లేపటానికి ప్రభువు ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన వెదకే మార్గం చెప్తున్నాడు. అయితే ఆ మార్గం ద్వారా మనం ఏమవ్వాలి? వెదకాలి. వెతికినప్పుడు ప్రభు మనకి దొరుకుతాడు. దొరికినప్పుడు ఆమె ఆనందం ఏం చేసింది? పట్టుకున్నాడట. పట్టుకొని తల్లి ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేస్తుంది. నా ప్రియుడు నాకు దొరికాడు అని ఆనందంతో కదా పరిచయము చేస్తుంది. మనం ఎవరికి పరిచయం చేస్తున్నాం? మనం కలిగి ఉన్న ప్రభువుని, సుందరమును స్వరూపమును కోల్పోయాడు కదా. 53వ యెషయా గ్రంథంలో అధ్యాయంలో కనబడుతుంది కదా. చెకుముకి రాతి వలె ఆయన మోమును ఏమయ్యారు? చెక్కారు. ఎవరి కోసం? అంత సుందరమైన రూపం ఎవరి కోసం? అసలు చూడనోళ్ళని వారిగా అయ్యాడంట. ఎవరి కోసం? మనకు రూపునివ్వటానికి కదా. నిజంగా ఆయన ఈ లోకంలో, ఆయన మనలో లేకపోతే అసలు మనం ఏమై ఉన్నామో, ఎక్కడున్నామో కదా. అసలు మనకు విలువే లేదు. ఆయన ప్రేమ, ఆయన ఆకర్షణ మనల్ని ఏం చేసింది? విలువలు కలిగిన వారిగా చేసింది. ఆకర్షించిన ప్రభువు కదా, ఆమె ఎంత ఆనందిస్తుంది. మనం కూడా ప్రభువులు అలాగూ ఆనందించాలి. అయితే 5వ వచనంలో, యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపక కలతపరచక నుండిడని నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇదే వచనం 2 చోట్ల ఉంటది. 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటది, 8వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఉంటది. ఆలోచన చేద్దాం. ఇక్కడ యెరూషలేము కుమార్తెలు ఉన్నారు కదా. ఏం చేస్తున్నారంట? ఆ ప్రియునికి, ఆ ప్రియురాలికి అడ్డంగా ఉన్నారు కదా. యెరూషలేము కుమార్తెలు ఏం చేస్తున్నారు? మీరు మమ్మల్ని లేపొద్దు, కలవరపరచొద్దు, కలతపరచొద్దు, ప్లీజ్ మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, మా ఇద్దరికి ప్రైవసీ ఇవ్వండి అని అడుగుతుంది కదా. శులమతి ప్రియురాలు తన ప్రియుడితో కలిసి ఉన్న సమయాన్ని బట్టి అడుగుతుంది కదా. ఎవరిని ప్రతిమాలుకుంటుంది? యెరూషలేము కుమార్తెలు 3 సందర్భముల్లో ఆమెను ఎప్పటికప్పుడు ఆటంకపరిచేవారుగా ఉన్నారు. ఆలోచన చేద్దాం. చూడండి, సంఘాలలో కూడా ఎలాంటి వారు ఉంటారు.
ప్రభుతో మనం వ్యక్తిగత సహవాసం కలిగి ఆత్మీయంగా మనం ఎదుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వారు ఉంటారు. శరీర సంబంధులు కదా, ఆటంకపరిచేవారు ఉంటారు. ఇక్కడ వీరిద్దరిని కదా, నువ్వు నల్లని దానివి, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు రాజుకు తగిన దానివి కాదు, ఈ అంతపురానికి తగిన దానివి కాదు అన్నట్లు వారిద్దరిని వేరు చేయాలని ఎన్నో సందర్భంలో కదా 3 అధ్యాయాల్లో 3 ప్రదేశాల్లో యెరూషలేము కుమార్తెలు ఇక్కడ ఆటంకపరిచేవారిగా ఉన్నారు. ఆలోచన చేద్దాం. సంఘంలో ఎదుగుతున్నప్పుడు, ప్రభువులో ఎదుగుతున్నప్పుడు మన విశ్వాస జీవితంలోకి చాలా మంది ఆటంకాలు కలిగించే వారు ఉంటారు. శరీర సంబంధులు ఉంటారు. చిన్న చిన్న వాటిని కదా, ఈ స్త్రీ అన్నిటినీ విడిచి దూరంగా వెళ్ళినప్పుడు ప్రభుని కనుగొంది. ప్రభు సామెతల గ్రంథంలో అబద్ధమునకు దూరముగా నన్ను ఉంచు ప్రభు అని. నిజంగా అబద్ధాలకు మనం దూరంగా ఉన్నప్పుడు సంఘాలు చాలా క్షేమంగా ఉంటాయి. ఒక మాటకి 10 మాటలు కల్పించి సంఘాల్లో గలిబిలి చేసేవారు కూడా ఉంటారు. మన వ్యక్తిగత ప్రభుతో మనకు కలిగిన సహవాసాన్ని కూడా చెడిపేసేవారు ఉంటారు. మనం ఏ స్థితిలో ఉన్నాం ఆలోచన చేసుకున్నాం. ఆ యెరూషలేము కుమార్తెల వలె మనం ఉండొద్దు కదా. యెరూషలేము కుమార్తెలు ఒకప్పుడు నగరకై చెక్కబడిన మూల కంబాలు అని ఉంటది. అదే మీకా కాడకు వచ్చే లేకే మీకాలో మీకా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో మందల గోపురమా సియోను కుమార్తె పర్వతమా మునుపటిలాగా యెరూషలేము కుమార్తెల మీద నీకు ప్రభుత్వము కలుగును కదా. ఒకరి కిందకి వెళ్ళారు కదా, చెక్కబడిన కంబముల వల్లే ఉన్నవారు ఇప్పుడు ఒకరి ప్రభుత్వం కిందకు వెళ్ళారు. ఆత్మీయ స్థితిలో బాగా ఎదుగుతున్న మనం కొన్ని సందర్భంలో ఏమవుతామంటే ఆటంకాలు కలిగించే వారిగా ఉంటున్నామేమో, సంఘానికి నష్టం కలిగించే వారిగా ఉంటున్నాము. ఆత్మీయంగా ఎదుగుతున్న వారిని దిగజార్చే స్థితిలో వారిని ఆత్మీయంగా నెట్టేవారు, ఆత్మీయంగా కాకుండా పడిపోయే స్థితికి కలుగు చేస్తున్నామేమో. సంఘాల్లో ఇలాంటి వారు చాలా మంది ఉంటారు. మనం ఎలాంటి వారిని? శరీర సంబంధులుగా ఉన్నామా, ఆత్మీయ సంబంధులుగా ఉన్నామా? వ్యక్తిగతంగా ప్రభుతో నా సహవాసము ఎలాగుంది ఆలోచన చేద్దాము. అయితే ఈ స్త్రీ వెతికింది, కనుగొన్నది కదా. తర్వాత యోబు కూడా వెతికాడు, కనుగొన్నాడు. మరొక వ్యక్తిని కూడా నేను చూసి మనం ముగించుకుందాము. 2వ తిమోతి గ్రంథం 2వ తిమోతి గ్రంథం 2వ తిమోతి గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారందరూ కనికరం చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించును. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసినో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించును గాక. ఇక్కడ ఏం కనిపిస్తుంది? అక్కడ సులమతి కదా. ఆ పరమగీతంలో నేను వెళ్ళలేదు, కానీ విశ్వాసి కదా, మన ప్రభుని వెతికే విషయం, ప్రభు నాతో మాట్లాడిన విషయం అదే వెతకట. ప్రభుని నేను ఎలాగ వెతుకుతున్నాను అని నన్ను సంధించాడు. అదే నేను మీతో పంచుకుంటున్నాను. అయితే అక్కడ సులమతి వెతికింది. ఇక్కడ ఒక దాసుడు తన సేవకుణ్ణి వెతుకుతున్నాడు. ఎలా వెతికాడంట? ఎక్కడుండగా వెతికాడు? చెరసాలలో కదా. నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కదా, అనేక పర్యాయములు ఆదరించి ఎఫెసీలో ఎంతగానో ఉపచారము చేశాడు కదా. సేవకుడు చెరసాల్లో ఉన్నాడు. ఆయనను ఆత్మీయంగా నడిపించిన వ్యక్తి, బలపరిచిన వ్యక్తి చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉంటే ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలే, ఏం చేసేడోలే, ఎందుకున్నాడోలే అని మనలాగా ఆయన ఆలోచించలేదు. ఎలా ఆలోచించాడు? సంఖ్యలను బట్టి సిగ్గుపడక ఏమయ్యాడంట? శ్రద్ధగా వెతికాడు. శ్రద్ధగా వెతికి అనేక పర్యాయములు ఏం చేశాడు? ఆదరించాడు కదా.
శ్రద్ధగా వెతికాడు, కనుగొన్నాడు, ఆదరించాడు, ఉపచారము చేశాడు. ఈ దినాలలో సేవకుల విషయంలో, సంఘ పెద్దల కాపరుల విషయంలో, విశ్వాసుల విషయంలో మనం ఏం వెతుకుతున్నాం? ఆలోచన చేద్దాం కదా. ఇక్కడ కాదులే, మా ఊర్లో మా సంఘ పెద్ద ఒక సిస్టర్కి చెప్పాడు, అమ్మా నువ్వు స్త్రీల కూడికిరా, జ్ఞానం వచ్చింది, బాగుంటది అన్నాను. అంటే పాపం ఆయన చెప్పిన ఉద్దేశం వేరు, కానీ ఆమె తీసుకున్న ఉద్దేశం ఏంటంటే నాకు జ్ఞానం లేదా, స్త్రీల కూడికి వస్తేనే జ్ఞానం వచ్చిద్దా అని సంఘ పెద్దనే ఎదిరించి మాట్లాడింది. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడు అది ఆమె గ్రహించుకోలేదు. అది ఎవరికి నష్టం? ఆత్మీయ స్థితికి, ఆత్మీయ జీవితానికే నష్టం. ఈ రోజు కూడా ఆ మాటనే ఆమె గుర్తుపెట్టుకొని సంఘానికి రాలేకపోయిందే కానీ నిజంగా ప్రభు సన్నిధిలో ఉండాలని ప్రభుని వెదకవలసిన రీతిలో వెదకలేదు. ఆలోచన చేద్దాం. ఇక్కడ ఈయన తన సేవకుడు చెరసాలలో ఉంటే సిగ్గుపడలేదు. అయితే మనమైతే ఏమనుకుంటాం, ఏం చేసాడో కదా, ఆయన ఏం చేసాడో, ఏ లోపం కలిగి ఉన్నాడో, ఏం తప్పు చేసాడో, అందుకే వాళ్ళకి అట్లా జరిగింది అనుకుంటాం. ఎందుకంటే మానవులు కదా, మన ఆలోచన విధానమే నిజంగా చెడ్డది. ఎంత ప్రభుని ఎరిగి ఉన్నా సరే ఆత్మీయ ధోరణిలో వెదకలేం, చూడలేం, శరీరానుసారంగానే ఆలోచిస్తాం. చూడండి, ఆయన వెతికాడు, శ్రద్ధగా వెతికాడు. ఆయనకు అంత అవసరం లేదు కదా. ఒక సేవకుడు చెరసాల్లో ఉంటే వెతికాడు, వెతికి ఏం చేస్తున్నాడు, కనుగొన్నాడు కదా. కానాను స్త్రీ వెతికింది, నేనున్నట్టు ఎవరికి తెలియచేయొద్దంటే ఆమె కనుగొంది, వెతికింది కదా, తెలుసుకొని వచ్చింది. ఇక్కడ ఈ స్త్రీ కనుగొంది, వెతికింది కదా, అనేక పర్యాయములు ఆదరించాడు కదా, మాటలతో తృణీకరించి కత్తిపోటి మాటలతో దూషించకుండా, బాధ పెట్టకుండా ఏం చేశాడు, ఆదరించాడు, ఉపచారము చేశాడు. మనం ఎలా ఉన్నాం? ప్రియ విశ్వాసి, నా ఆత్మీయ జీవితము మన ప్రభుతో మన వ్యక్తిగత సహవాసము, సంబంధం త్రుటిల్లి పడిన సందర్భంలో వాక్యం నాకు తెలుసు అనే గర్వంతో మనం ఉంటున్నామేమో. అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. తెలియకుండానే గుంట నక్కలు ఉంటాయి అని చెప్తున్నాడు కదా, చెరిపే నక్కలు ఉంటాయి అంటున్నాడు. మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. పాము వలె వివేకంగా ఉండాలి, పామురు వలె పవిత్రంగా ఉండాలి. ఉండి గ్రహించుకోవాలి. ఆత్మీయులు ఎవరు, శరీర సంబంధులు ఎవరు, ప్రకృతి సంబంధులు ఎవరు గ్రహించుకోవాలి. ఎక్కడ మనం త్రొట్టిపోయి ఇంకా నిద్రలోనే ఉన్నామా, మేలుకొనే స్థితిలోనే ఉన్నామా, లేదా ఇంకా అలసత్వం చేస్తూ వెతుకుతున్నామా ప్రభుని? సరైన రీతిలో వెదకటం లేదా? వెదకగొడని ప్రదేశాల్లో వెతికి కనుగొనలేకపోతున్నామా? నా ప్రభువేలే, వస్తాడులే, నీ సిద్ధంగా ఉన్నాను, ఎప్పుడొచ్చినా పరలోకం వెళ్తానులే అని ఆధారంలోనే మనం ఇంకా ఉన్నామా? ఆలోచన చేద్దాం. అయితే ఈ స్త్రీ వెదకింది, కనుగొంది, అందరికీ చెప్పింది, ఆనందించింది కదా. మన జీవితాలు ఎప్పుడు చీకటే ఉండదు, వెలుగు వస్తుంది. చివరిగా 2 మాటలు చూసుకొని ముగించుకున్నాం. మార్కు సువార్త 14:55. మార్కు సువార్త 14:55. మార్కు సువార్త 14:55 వచ్చిన చూడండి. ప్రధాన యాజకులను మహా సభ వారందరూ యేసుని చంపవలనని ఆయన మీద సాక్ష్యము వెదకిరి, కానీ ఏమీ వారికి దొరకలేదు కదా. ప్రభువునే చంపాలని ఏం చేస్తున్నారంట, వీరు వెదకారంట. వెదకటం వలన ఏం జరిగింది? వాళ్ళకి ఏమి, మన దేవుడు నీతిమంతుడు, నిందారహితుడు కదా, గొప్పవాడు, పరిశుద్ధుడు. అలాంటి ప్రభు మీదే వేలెత్తి చూపుతున్నారు, చంపాలని కదా. ఆలోచన చేద్దాం, ఏం వెతుకుతున్నాం మనం? అయితే 2 మాటలు ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. మొదటి కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయము 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఏమంటున్నాడు? నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు,
మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. నిజంగా నీతి ప్రవర్తన కలిగి మనం మేలుకున్నప్పుడు మనం ఏం చేయకుండా ఉంటాం? పాపము చేయకుండా ఉంటాము. అయితే దేవుడు మనకు అందుకే చెప్తున్నాడు, మేలుకో మేలుకో, ప్రభు రాకడ దగ్గరగా ఉన్నది. అయితే ప్రభు రాకడ వస్తున్నాడు, బోర బోధుతున్నాడు, సిద్ధపడి ఉండమని ప్రభు మనకి చెప్తున్నాడు. ఇంకా నిద్రమత్తులుగా మనం ఉండకుండా మేలుకున్నాం కదా. జరుగుతున్నీలే కూడికలు, వాక్యం వింటున్నాం, సిద్ధపడుతున్నాం అనుకుంటున్నాం, కానీ ఇంకా ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాం, మేలుకోమంటున్నాడు. ఎఫెసీ 5:14 ఒక మాట ఉంటుంది, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు కదా. మేల్కోవాలి. మన పాఠమంతా మేల్కోవటమే, వెదకటమే. పరమగీతముల్లో ఉన్న ఆ సంఘము ఆ ప్రియుడు కాదు, కానీ మన పాఠమంతా వెదకటం. ఆలోచన చేయండి. ఆ స్త్రీ వెదకింది కనుగొన్నది. మనం కూడా ఏ స్థితిలో ఉన్నామో, పడిపోయేవేమో, రాత్రి వేళ అనుభవాలు మనలో ఉన్నాయేమో, జీవితంలో, కుటుంబంలో, ఆత్మీయ జీవితాల్లో ఉన్నాయేమో, మేలుకొని వెతుకుదాం. దేవుడు లెగవమంటున్నాడు, ప్రకాశిస్తాను అంటున్నాడు. ఇళ్ళవేళ చీకటే ఉండదు మన జీవితాల్లో, వెలుగు కూడా ఉంటుంది. ఆ రీతిగా మనము మేలుకోవాలి. అయితే సంఘంలో ఉంటారు కదా శరీర సంబంధులు కూడా ఉంటారు, వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయటానికి, ప్రభుత్వ వ్యక్తిగతంగా సహవాసాన్ని దెబ్బతీయటానికి కొంతమంది ఉంటారు. అయితే మనం ఆ కొంతమందిలో మనం ఉండకూడదు. శరీర సంబంధులుగా మనము ఉండకూడదు. ఆత్మీయ సంబంధులమై ఉండి, నీతి ప్రవర్తన గలవారమై ఉండి, మేలుకొని ఆ ప్రియ రక్షకుణ్ణి ఆనందిద్దాం. ఆయన ప్రేమను ఇంకా అనుభవిద్దాం. ఇంకా ఎంతో ఉంది మనం తెలుసుకోవలసిన ఆయన ప్రేమను. ఆ ప్రేమను మనము అనుభవిద్దాం. ఈ చిన్ని వాక్యాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించిన దాకా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రేమ వందనాలు. మన మధ్యలో ఉన్న